భ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణంలో కొంత భాగం చెప్పుకుందాం. నేటి వరకు మనం 6 స్కందాలు పూర్తి చేసి 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 2 భాగాలుగా చెప్పుకున్నాం. 3వ భాగాన్ని ఇవాళ చెప్పుకుందాం. ఒకరోజు గ్యాప్ వచ్చేటప్పటికి మర్చిపోయాను. ఏమడిగాడు పరీక్ష నరేంద్రుడు సుఖయోగేంద్రుణ్ణి? ఈ ప్రపంచంలో ఉన్న మానవుడు నరక కూపాల్లో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉందా? అది ప్రశ్న. స్వామి చెప్తున్నాడు. ఎవరు? సుఖయోగేంద్రుల వారు. మనిషికి త్రికరణ శుద్ధి ఉండాలి. అంటే మనస్సు ఏం ఆలోచిస్తుందో వాక్కు అదే మాట్లాడాలి. మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడకూడదు. ఆ తర్వాత ఈ మనో వాక్కు కాయం కూడా, శరీరం కూడా మనసు ఏ విధంగా ఆలోచిస్తుందో ఆ విధంగానే పనులు చేయాలి. అదనమాట. అంటే త్రికరణ శుద్ధి అంటే అది. మనసు ఆలోచించింది నోరు మాట్లాడాలి, నోరు మాట్లాడిందే చేయి పని చేయాలి కదా. ఈ త్రికరణ శుద్ధి ఉండాలయ్యా. అప్పుడు నరక బాధలు ఉండవు మానవులకి. ఫస్ట్ పాయింట్ అది చెప్పాడు, త్రికరణ శుద్ధి. కాబట్టి నిర్మలమైన మనస్సుతో తాను ఏదన్నా అంతకుముందు పాపాలు చేసి ఉంటే త్రికరణ శుద్ధి లేకుండా ఉండే ముందు వాటికి పరిహారం చేసుకోవాలి పశ్చాత్తాపంతో. నిపుణుడైన వైద్యుడు రోగాలకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని చక్కబరచడానికి వైద్యం చేసి వ్యాధుల్ని పోగొట్టిన విధంగా మానవుడు తన పాపాలకు హేతువుని తెలుసుకొని కాలాతీతం కాకుండా ప్రాయశ్చితం చేసుకోవాలయ్యా. ఆ మాట చెప్పగానే మళ్ళీ పరీక్షిస్తూ సుదీర్ఘమైన ప్రశ్న అడుగుతున్నాడు. పాపకృత్యాలను కళ్ళారా కని వీనులారా విని మానవుడు పాపాలు చేయటం నరకహేతు అని తెలుసుకుంటాడు. చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందుతాడు. అలా పశ్చాత్తప్తుడై కూడా తన మనస్సు వశంలో లేకుండటం చేత మళ్ళీ పాపకృత్యాలు ఆచరిస్తాడు. అటువంటి పరమమూఢుని పాపాలకు పరిహారం ఉంటుందా? మీరు పశ్చాత్తాపం అన్నారు, సరే బాగానే ఉంది. పశ్చాత్తాపం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతారు. మరి దానికి ఏమిటి పరిహారం? అది కాకుండా జీవుడు ఒక్కొక్క సందర్భంలో దుష్కర్మలు చేస్తాడు, ఒక్కొక్క సందర్భంలో దుష్కృత్యాలు చేయడానికి వెనకాడతాడు. ఇటువంటి చంచల హృదయుడు పుణ్యకార్యాలు చేయడు. ఒకవేళ చేసినా లాభం ఉండదని వాడి నమ్మకం. అది గజస్నానంలాగా నిరర్థకమే కదా. ఏనుగు నీళ్లలో మునిగి వచ్చినా దాని ఒంటి మీద బురద దుమ్ము అలాగనే ఉంటుంది. అది కాదు, బురద ఉండటం సరే, బురద పోయినా కూడా మళ్ళీ ఏం చేస్తుంది? దుమ్మంతా మళ్ళీ పీల్చి మీద చల్లుకుంటూ ఉంటుంది. అనగానే సుఖమహర్షి అన్నాడు, పుణ్యాత్ముడా, ఒక కర్మ మరొక కర్మ చేసినందువల్ల నిర్మూలం కాదయ్యా. అంటే తెలిసి చేసిన దుష్కర్మ దోషం తర్వాత చేసిన సత్కర్మ వల్ల పరిహారం కాదు. చూసుకోండి. ఏంటిడా? తెలిసి ఇది తప్పని తెలిసి చేసినది పుణ్యకర్మం చేసినందువల్ల పోదుట. కాకపోతే పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో పుణ్యం చేసినందువల్ల పోతాయి. కానీ ఈ జన్మలో కూడా తెలియక చేసిన పాపం పోతుంది, కానీ తెలిసి చేసిన పాపం పోదు సత్కర్మ నిర్వహించినందువల్ల. చెప్తున్నాడు, చేసిన దుష్కర్మ ఫలం దానికి తగిన ప్రాయశ్చితం చేసినప్పుడే నశిస్తుంది. పశ్చాత్తాపడి ప్రాయశ్చితం చేసుకుంటేనే కానీ పాపాలు పరిహారం కావు. అసలైన ప్రాయశ్చితం ఏంటో తెలుసా? ఆత్మజ్ఞానం పొందడమే. ఎన్ని రకాలు చెప్పారు స్వామి ఇందులో చూసారా? మంచి కర్మలు చేసి తప్పుని తెలిసి చేసిన కర్మ పోదుట. అది దేనివల్ల పోతుంది? ప్రాయశ్చితం.
అన్నిటికన్నా గొప్ప ప్రాయశ్చిత్తం ఏంటంటే ఆత్మజ్ఞానం పొందడమే. హితకరమైన భోజనం రోగాలను పారద్రోలి మానవుడికి ఆరోగ్యం కలిగించిన విధంగా పెద్దల ఉపదేశానుసారంగా నియమాలని పాటిస్తూ సత్ప్రవర్తన అలవరుచుకున్నవాడు నిర్మల హృదయం కలిగి పాపాలన్నింటినీ కూడా నివారించి క్షేమాన్ని పొంది ప్రశాంత జీవనం గడుపుతాడు. వివేకము, ధర్మజ్ఞానము, శ్రద్ధ కలవాళ్ళు తపస్సు, బ్రహ్మచర్యం, దానం, అంతరింద్రియ నిగ్రహం, బాహేంద్రియ నిగ్రహం, త్యాగం, జపం, సత్యం, శుచిత్వం, ఇవన్నీ కూడా యమ నియమాలు మనం చెప్పుకుంటాం కదా. యమం అంటే సత్యమే పలకడం, ఎవరిని హింసించకుండా ఉండడం, పరధనం హరించాలనే తలంపు లేకుండా ఉండటం, వీటిని యమాలు అంటారు. అలానే నియమాలు ఉన్నాయి కొన్ని, అంటే శుచిగా ఉండడం, శుభ్రంగా స్నానాలు అవి చేయడం, సంతుష్టితో ఉండడం, ఎప్పుడు భగవంతుడి గురించి తప్పించడం, ఈశ్వర శరణాగతి, వీటిని నియమాలు అంటారు. వీటిని అలవరుచుకొని యమ నియమాలని మనోవాక్కాయ కర్మలకు సంబంధించిన పాప సమూహాన్ని అగ్నిదేవుడు వెదురు పొదలను దహించి పెట్టినట్లుగా దహించి వేసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే యమ నియమాల ద్వారా మనోవాక్కాయ కర్మలకు సంబంధించిన పాప సమూహాన్ని నశింపచేసుకుంటారు. ఆత్మజ్ఞానం అంటే అదే. ఆత్మజ్ఞానానికి దారి ఏంటయ్యా అంటే యమ నియమాలు పాటించడమే. అది సంగతి. సత్యానికి ఎంత గొప్పతనం ఉందో అది చూసే యమ అనే దానిలో సత్యం ముఖ్యం. యమ నియమాల్లో సత్యం పలకటం అనేది చాలా గొప్ప యమ, అది యమ నియమం. సో అందుకోసమే గాంధీ గారు సత్యవ్రతం ఆచరించి తన యొక్క ఆత్మకథకు కూడా సత్యశోధనం అని పేరు పెట్టుకున్నాడు కదా. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అబద్ధం ఆడకుండా ఆయన సత్యమే పలికాడు కాబట్టే మహాత్ముడయ్యాడు. రేపు మనం ఎన్నో భాగం, 4వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिमहीषा गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. समर्थाद्गुरु साईनाथ वारी शेजहारति చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. నిర్గుణం మగస్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో